ఆయన మన జీవితాన్ని కాపాడాలంటే ఒకటే, చేయెత్తి మ్రొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవె పలుకగవలయున్. చేయెత్తి మ్రొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవె పలుకగవలయున్. సాయమ్ము రమ్ము దేవా సాయమ్ము రమ్ము దేవా నాయమ్ములు చాలవయ్యా నవయుద్ధమునన్. జీవితంలో ఆపద వచ్చినప్పుడు చేయవలసిన ప్రార్థన ఇది. ఇష్టదైవం కావ్యంలో రాసిన ఆపద వస్తే ఎలా మాట్లాడాలి. నాకు మళ్ళీ మీరు పద్యం చెప్పలేకపోవచ్చు, మాట చెప్పగలరుగా, మాటకి ఇబ్బంది ఉంది, భావం తెలుసుకుంటే అయిపోయాయి. చేయెత్తి మొక్కుచుంటిని. వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని మీరు గమనించండి. ఈ మకర తోరణంతో కలిపితే ఎలా ఉంటుందంటే భక్తుడు చేయెత్తి ఇలా మొక్కినట్టే ఉంటుంది ఆయన రూపం ఖచ్చితంగా. ఆ శిరస్సు ఈ మకర తోరణం కలిపితే మనం నెత్తి మీద చేతులు పెట్టి స్వామి అన్నప్పుడు ఈ శిరస్సుతో సహా ఎలా ఉంటామో స్వామివారు మకర తోరణంతో అలాగే ఉంటారు సరిగ్గా. అంచేది ఆయనకి ఎప్పుడు స్వామికి అలా చేయెత్తే నమస్కారం చెయ్యాలి. ఆయన రూపమే అది. అంటే ఆయనలో కలిసిపోయాం మనం, అప్పుడు అయిపోయామంది. ఇలా పెట్టామంటే నువ్వు నేను ఒకటే, సేమ్ పిచ్ అని చిన్నపిల్లలు చెప్తారు చూడండి, గిలుతారు పట్టుకొని. సేమ్ పిచ్ అంట. ఎందుకు ఇద్దరు ఒకటే గౌన్ వేస్తే సేమ్ పిచ్ అని గిలుతారు. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గరికి ఇలా అందాం అనుకో, సేమ్ పిచ్ దా అంటాడు. సేమ్ పిచ్ అంటే నాకున్న పిచ్చే నీకేముందాన్ని. మరి అదే కదండి ఆ స్వామి ఇలాగే ఉంటాడు. ఆయన చూసుకోండి, ఈ మకర తోరణం కలిపితే సరిగ్గా నెత్తిమీద చేతులు పెట్టుకుంటూ మనం ఎలా ఉంటాం. అందుకే గోవిందా అన్నప్పుడు ఎలా పెడుతూ ఉంటాం. తిరుపతిలో దర్శనానికి అరగంట ముందు నుంచి ఇలా పెట్టుకుని పోతాడు. తీరా అక్కడికి వెళ్ళాక తోసేస్తారు మొత్తం అంతే. దాని ఉద్దేశం అదే. ఇక్కడ చేయెత్తి మొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవే పలుకగవలయన్. నేను నోరెత్తి మాట్లాడితే నా బదులుగా నువ్వే మాట్లాడాలి స్వామి అని స్వామివారిని ప్రార్థించాలమ్మా. అప్పుడు మన వాక్కు శుద్ధం అవుతుంది. ఎక్కడ వాక్ శుద్ధి ఉందో అక్కడ వాక్ సిద్ధి ఉంటుంది ఖచ్చితంగా. వాక్ సిద్ధి అంటే ఆయన ఏదంటే అది అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే వాక్ శుద్ధి ఉంటే ఎప్పుడు అసత్యం మాట్లాడకూడదు, సత్యం మాట్లాడడానికి భయపడకూడదు. ఒకవేళ సత్యం మాట్లాడే పరిస్థితి లేదు, మనకెందుకు ఈ గొడవ అంటే మాట్లాడకుండా ఊరుకోవాలి, కానీ అసత్యం చెప్పద్దు. ఎప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది. మౌనంగా ఉండడం కంటే మాట్లాడడం మంచిది. సందర్భాన్ని బట్టి మాట్లాడడం కంటే సత్యం మాట్లాడడం మంచిది. సత్యం మాట్లాడడం కంటే కూడా ధర్మంతో కూడిన సత్యంతో మాట్లాడడం మంచిది. వ్యాసభారతంలోనే చెబుతా, నువ్వు మౌనంగానే ఉండు, మాట్లాడకూరికే, కానీ ఒక్కోసారి మాట్లాడాలి కదండి. ఇంగ్లీష్లో కూడా చెబుతారు, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు, స్పీచ్ అట్లీస్ట్ సిల్వర్ అంటాడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోతే పనులు అవ్వవు. చాలా వరకు మౌనంగా ఉండడం మంచిదే, కానీ అస్తమానం మౌనంగా ఉంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. ఏం మాట్లాడలేదంటే ఈ తప్పు చేసాడని మాట్లాడతారు. మాట్లాడాలి, దాని సమయం వచ్చినప్పుడు గట్టిగానే ఇవ్వాలి కాజా, మళ్ళీ లేవద్దు ఇంకా. అంచేత మాట్లాడాలి ఖచ్చితంగా. ఆ సమయం కోసం చూడాలి. కొట్టే దెబ్బ మళ్ళీ లేవకుండా కొట్టేయి అంతే. మాట్లాడినాయి ముందాన్ని మాట్లాడినాయి, తర్వాత శుభ్రం కొట్టేయి, అంటకాగిపోయేలా కొట్టేస్తాం. అందుకని ఊరుకోకూడదు. ఒక్కోసారి ఊరుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలు ఉంటాయి, వదిలేయి, ఊరికే పట్టించుకోక. కానీ అగ్నేయాస్త్రాలు వాయువ్యాస్త్రాలు వస్తుంటే బ్రహ్మాస్త్రం వేసేస్తాం, తిరుగులేదు ఇంకా. అలాగే ఉండాలి జీవి పౌరుషంతో. దానికి భగవత్ సహాయం అవసరం. మన నా అమ్ములు చాలవయ్యా నవయుద్ధమున. నా అమ్ము అంటే బాణం. అందుకే భీష్ముడు పడుకున్న దాన్ని అంపశయ్య అంటారు, బాణాల శయ్య అన్నమాట. నా అమ్ములు చాలవయ్యా నవయుద్ధమున. ఈ ఆధునిక జీవితంలో మనం బతకాలి అంటే మన అస్త్రాలు సరిపోవండి ఖచ్చితంగా. ఎన్నింటికి లైన్లో నిలబడతాం, ఎన్నింటికైనా డబ్బులు సంపాదిస్తాం. అసలు ఈ ఖర్చులకు అవసరమైన డబ్బులన్నీ ఎక్కడొస్తే ఆడ మగ ఇద్దరు నానాయాతనలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటే ఇద్దరు పిల్లలకి ఫీజు కట్టడం కష్టంగా ఉందండి ఇక్కడ. ఆ వచ్చే డబ్బుతో ఫీజు ఎల్కేజీకి ₹1,00,000, బెంగళూరులో అయితే 3 లక్షలు. నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు ఎవరో ఇలాగే కారులో తీసుకెడుతూ ఎల్కేజీ 3 లక్షలు అన్నాడు. టెండర్లో హైదరాబాద్ పంపి వెళ్ళిపోతానని చెప్పాను. అసలు మాట వినడానికే భయం. ఎల్కేజీకి 3 లక్షలు అంటే ఎల్కేజీ అక్షరానికి 1 లక్ష. వీడు ఎంత చేసే డైపర్ తప్పితే ఏమీ లేదు వాడికి. వాడికి నేర్పేది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అంటే ఒక్కోదానికి 1 లక్ష. వీడి ఇంటికి వచ్చేసిన సాధించిన ఘనకార్యం ఏమిటంటే అమ్మ నాన్న అనడం మానేసి మమ్మీ డాడీ అన్నాడు అంతే. ఎందుకంటే ఏమి రాలేదు. ఇంక ఈవిడో మురిసిపోవడం, ఇక్కడ ఆయన అంతకంటే మురిసిపోవడం. ఈయన మురిసిపోతుంది, ఈవిడ ఆయన పురిసిపోతాడు. 3 లక్షలు వెళ్ళిపోయినాయి. ఇది మన బతుకులన్నీ ఇంత. హైదరాబాద్ ఏం తక్కువగా లేదమ్మా, ఇంచుమించు అంతే.
అసలు బడి పేరే ఇంగ్లీష్ మీడియం కాదండి, ఇంగ్లీషులోనే పెడుతున్నాడు. అది ఏమిటో అర్థం కాదు. ఇది గ్రీన్ వే 2 అంటాడు. ఏ గ్రీన్ వే ఎవరికి కావాలి? ఇది తెలుగు పేర్లు, దేవుడి పేర్లు ఏం లేవండి అసలు. అది ఏమిటో అర్థం కాదు, పెట్టిన పేరు కూడా అర్థం కాదు. అక్కడే మనం చేర్పిస్తాం పట్టుకెళ్ళి. ఇన్ని లక్షలు ఖర్చు పెడతాం, దీనికోసం నానాయాతన పడతాం. ఆఫీసులో అడ్డమైన గడ్డి తింటాం. అడ్డమైన గడ్డి అంటే లంచం. అసలు అన్నం తింటే అన్నం, అడ్డమైన గడ్డి తింటాం. ఆ గడ్డి కూడా అడ్డమైన గడ్డి, మళ్ళీ మామూలు గడ్డి కాదు. ఎందుకని? పిల్లల ఫీజులు. అంటే ఎవరు ఇంత ఫీజు కట్టి ఎవరు చేర్పించమన్నారు? వేరే పాఠశాలలు లేవా? సరస్వతి శిశు మందిరం వారు ఉంటారు, చాలా తక్కువ ఫీజులకు చెప్తారు. మనం చేర్పించ అబ్బాయి వద్దు, సరస్వతి పూజ చేసేద్దాం, ఈ స్కూల్లోకి వెళ్ళిపోతాం అంతే. పూజకి సరస్వతి కావాలి, జాయిన్ అవ్వడానికి మాత్రం సరస్వతి శిశు మందిరం పనికిరాదు. ఎందుకని? వాళ్ళు తక్కువకు చెప్తారు. కుదరదు. తక్కువ చెప్తున్నా అంటే ఏదో ఉందన్నమాట. ముందు ఈ ఎక్కువ ఖరీదు ఉంటే అది చాలా గొప్పది అనే బుద్ధి మనలో మార్చుకోవాలి. అప్పుడు చాలా విప్లవం వస్తుంది మానవ జీవితంలో. అసలు డబ్బును బట్టి కాదండి అంచనా వేయవలసింది. అందుకే మనుషులను కూడా మనం డబ్బును బట్టి అంచనా వేస్తాం. బాగా సంపాదిస్తున్నాడంటేనే మనం పిల్లనిస్తాం అంతే. వాడు చాలా మంచివాడు అంటే మంచితనం ఎందుకు పనికి వస్తుంది ఈ కాలంలో అని కాలు పెడతారంతే. ఇక్కడ మంచితనం పనికిరాదు, డబ్బులు పనికి వస్తాయి. రేపు పొద్దున అమ్మాయిని తీసుకెళ్ళి వాడు అమ్మేసినా పర్వాలేదు. వాడు చాలా మంచివాడు, సంస్కారవంతుడు, కానీ ఏదో కొంచెం జీతం తక్కువ. తక్కువైతే ఏమైందంటే మనం పంపిస్తాం. ఏమైంది? తండ్రి పంపిస్తాడు, మనం పంపిస్తాం. మన పిల్లల్ని మనం పోషించుకోలేమా? ఆడపిల్లైనా మగపిల్లడైనా. ఇప్పుడు మాత్రం పంపడం లేదా, పెద్ద SRMT సర్వీస్ పంపిస్తున్నారు వెనకాల లారీ ఇచ్చి. తక్కువ పంపిస్తున్నారు. ఇక్కడికే అమెరికాకి పంపిస్తున్నారు, ఆవకాయ కూడా. తప్పిందా? ఇచ్చుకుంటాం. ఏమైంది? మనిషి మంచివాడా కాదా అనేది కనుక మనం సంబంధాల్లో ఖచ్చితంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా గుణాన్ని గురించి విచారణ చేయడం అలవాటు చేస్తే ఖచ్చితంగా విడాకుల సమస్యలు ఉండవండి. ఇవాళ చాలా తీవ్రంగా ఉన్నాయి. సంబంధం చూడాలంటేనే భయంగా ఉందమ్మా. అసలు ఎన్ని అడుగుతాం, ఎన్ని తెలుసుకుంటాం? ఎవరు నిజం చెప్తారు మనకి? ఎవరు నిజం చెప్తారు? నువ్వు పూర్వం అయితే పల్లెటూరుకి ఎవరినో పంపించి ఆ పక్కింట్లో అట్టుపెట్టి అన్ని రకరకాల విచారాలు చేయించేవారు. వాళ్ళు ఎప్పుడో మొత్తం మీద ఓ వారానికో 10 రోజులకో వచ్చి చెప్తే సరిగ్గా ఉండేది, పక్కాగా ఉండేది. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి గుడెరుగు మీద కూర్చుని అందరూ మాట్లాడుకునే మాటలు ఈ కుటుంబం గురించి ఎవరేమనుకుంటున్నారో వినేవాడు. ఆ కుటుంబంలో కోళ్ళే వెళ్ళిందంటే అయిపోయినట్టే అన్నాడు అనుకో ఎవడన్నా. అంతే, నమశివాయ, ఎప్పటికిద్దరు అయిపోయారంటాడు. ఆ విషయం వాడు చెప్తారా? వీడు చెప్తాడు. అరుగు మీద చుట్ట కాల్చుకునేవాడు చెప్తాడు. అదే కామెంటరీ, అది సరైన వ్యవహారం. అది ఎవడు బతికారు అంటాడు. ఇవాళ అటువంటి అవకాశం లేదండి. అతని గురించి ఫేస్బుక్లో ఎంక్వైరీ చేసి అసలు ఆ ఫేస్ వాడదో కాదో తెలియదు ముందు. అది ఎవడు ఫేసో ఎవడు బుక్కో. మనం మనవాడు అనుకుని మనం పిల్లనివ్వడానికి చూస్తే నైజీరియా మొహం తర్వాత కనపడుతుంది. అప్పుడు మాయలో పడినట్టే లెక్క. పూర్వం రాజులు కత్తి పంపించి భాషకి కట్టమనేవారు, మనిషి వెళ్ళేవాడు కాదుట. ఆ కత్తి ఎవరిదైతే ఈ అమ్మాయి భాషకి కట్టిన అమ్మాయి ఆ అంతఃపురానికి వెళ్ళిపోవాలి. రాజరాజ నరేంద్రుడు కథ అక్కడే తిరగబడింది. సారంగధరుడికి పిల్లని చూశారు, రాజరాజ నరేంద్రుడు కత్తి పంపించారు. అంటే కొడుకు పిల్లని చూసి తండ్రి కత్తి పంపాడు. తండ్రి ముసలాయనకి దసరా పండగని ఆయన సరదా పుట్టింది. కోళ్ళ చాలా అందంగా ఉందని ఈయన కత్తి పంపించాడు. ఆ అమ్మాయికి తెలియక పాపం కత్తి కట్టేసింది చిత్రాంగి గొడవ అంతా అక్కడే ఉంది. చిత్రాంగి కత్తి కట్టేసింది. తీరా అమ్మాయి పల్లకీలో వచ్చేసరికి అంతఃపురంలోకి పంపించారు. ఎవరు అంతఃపురం అంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇది మహారాజు గారి అంతఃపురం. నేను యువరాజుని పెళ్లి చేసుకున్నాను కదా అంది పాపం వాడు. లేదు నువ్వు మహారాజు గారి కత్తికి బాసికం కట్టావు అన్నారు. అయిపోయింది, ఇంకా మాయమైపోయిందమ్మా. తర్వాత చిత్రాంగి సారంగధరుల కథ ఎలా ముగిసిందో, ఆవిడ మళ్ళీ ఆయన్ని మోహించింది. తండ్రి ఏమో ఇద్దరిని అనుమానించి ఈవిని ఉప్పు పాత్ర వేయించాడు. కన్న కొడుకుని కాళ్ళు చేతులు ఖండించాడమ్మా. రాజమండ్రి పక్కన సారంగధర మెట్ల ఇప్పటికీ ఉంది. మొత్తం దోషం ఎవరిది? చిత్రాంగిది కాదు, సారంగధరుడు కాదు, ఈ ముసలి సన్నాసిది దోషం అంతా. ఎందుకు వచ్చిందంటే కత్తికి బాచికం కట్టడం. అరే మనుషులు రారా? మనుషులు చూపించరా? ఈ ప్రక్రియలు పనికి రావండి. ఫేస్బుక్లు చూసి వాట్సాప్లు చూసి మాట్లాడకూడదండి. అక్కడ అన్నీ అందులో మంచివి పెడతారు. రేపు పొద్దున పెట్టేవన్నీ వేరుగా ఉంటాయి. ఇన్ని రకాల పడుతున్నాం. అందుకే నా యమ్ములు చాలా అయ్యా నవయుద్ధమున. ఈ ఆధునిక జీవితంలో పెళ్లి సహా, ఉద్యోగం సహా, ఏదో చదువు సహా ఏది చేయాలన్నా కనీసం వంట చూసుకోండమ్మా. ఇవాళ ఏ సరుకు మీరు నమ్ముతారు? అవన్నీ ఇంట్లో చేసినవి. ఇంట్లోనే చేసామమ్మా. వంట నూనె ఎక్కడదే? అది ఎక్కడో కిరాణం కొట్లో తెచ్చావు. అది కల్తీ లేదనేమిటి? నువ్వేం నూనె గింజలు పెట్టి నూనె తయారు చేయలేదు కదా.
తయారు చేయలేదు కదా మనం ఇక్కడ. ఎవరో తెచ్చింది కొన్నాం. ఓ కంపెనీది బాగుంటుంది, ఇంకో కంపెనీది బాగుంటుంది. ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎవరు చూస్తారు? అంటే ఏది నమ్మే పరిస్థితి లేదు. నీళ్లు కల్తీ, పాలు కల్తీ, ఊరగాయలు కల్తీ, కూరగాయలు కల్తీ, అన్నీ కల్తీయే. అందుకని ఈ కల్తీ భరించిన రోజుల్లో మనం బతకాలి అంటే, ఆరోగ్యం పాడవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదైనా తింటున్నా కూడా మన సంప్రదాయం చెప్పినట్టే భగవంతుడికి నమస్కారం పెట్టుకుని తినాలి. భగవంతుడికి నమస్కారం పెట్టుకుని తినాలి. బాబు గొప్ప నమ్మకంతో ఇది తింటున్నాను, ఏం కాకుండా చూడు, ఏం కాకుండా చూడు. కానీ ఒక్క నమ్మకంతో నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, విషాహారం తిన్నా మనం బతికి ఉండాలి అంటే మనల్ని బతికించగలిగేవి ఓం నమో వెంకటేశాయ అనే అక్షరాలు. ఓం నమో వెంకటేశాయ అనే అక్షరాలు. విషాహారం తిన్నా సరే, పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా అంటాడు ధూర్జటి. భగవన్నామాన్ని మనస్సులో స్మరిస్తే పవి పుష్పంబగు, మన మీద వజ్రాయుధం ఎవడైనా వేస్తే అది పువ్వులా మారుతుందట. అగ్ని మంచగు, మన అగ్నిలోకి తోసేద్దామని చూస్తే వెంటనే అగ్ని చల్లారిపోతుందట. అకూపారంబు భూమి స్థలంబవు, ఏదైనా పడవ ప్రమాదం జరిగి మనం సముద్రంలో పడిపోతే అక్కడికక్కడ మన కోసం ఒక ద్వీపం ఆవిర్భవిస్తుందట. అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీప నగరీ అని ఒక కొత్త ద్వీపం అమ్మవారు మన కోసం సృష్టించి, దారా నీకోసమే ఉన్న ఇది లక్షదీవులు, పర్యటనకు బాగుంటుంది దా అని లక్షదీవులకి తీసుకెడుతుంది అని. అక్కడ కూడా మన కోసం ఒక ద్వీపం వస్తుంది, కంగారు కూడా. విషము దివ్యాకారం అని వాళ్ళు దేన్ని నమ్మే పరిస్థితి లేదండి. బయట నుంచి ఎక్కడో ఆర్డర్ పెడుతున్నారు, తెప్పిస్తున్నారు. అందులో ఏం కలిపారో ఎవరికి తెలుసు? అది వేడిగా ఉందా లేదో ఒకటే చూస్తాడు. హాట్ అండ్ స్పైసీ అనగానే తెచ్చేస్తాడు. వీడికి కావాల్సిన రెండే, వేడి కారం, వేడి కారం. తర్వాత కడుపంతా పాడైపోయింది ఇక్కడ. వీడి కోసం మళ్ళీ వేయించిందనే మళ్ళీ వేయించేస్తాడు. తర్వాత కడుపులో వాయించేస్తుంది. అది వేయించడం కాదు, వాయించడమే. ఈ పరిస్థితిలో బతకాలంటే నా యమ్ములు చాలవయ్య నవయుద్ధమునని, ఈ ఆధునిక జీవితంలో బతకాలంటే నా అమ్ములు చాలవు తండ్రి, నా బాణాలు చాలవు, నువ్వు నన్ను కాపాడవలసిందే. సాయమ్ము రమ్ము దేవా. ఎంతమంది ఇక్కడ జనం ఉన్నారో చూడండి, ఎన్ని రకాలుగా కూర్చున్నారో చూడండి. కింద కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్నారు, మండపంలో కూర్చున్నారు, ఇంకా వెనకాల నిలబడ్డారు, ఇక్కడ నిలబడ్డారు. ఇంతమందిని స్వామివారు ఎలా కాపాడుతారండి? పటు మంత్రముల వేద పాఠముల సంభావింతువో, పటు మంత్రముల వేద పాఠముల సంభావింతువో, కామినీ స్ఫుటనేత్రముల